మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మరి ఇట్టి వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవ, మీ కొందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నిలబడినటువంటి దాన్ని ప్రభా, అల్పురాల్ని, అయోగ్యురాల్ని ప్రభా, ఏమాత్రం జ్ఞానం లేనటువంటి దాని తండ్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క శిలువ చాటును మరుగుపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నా నోట మీ మాటను ఉంచమని వేడుకుంటున్నాను. తండ్రి సహాయం చేయండి. నాతో మాతో మీరే మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. తండ్రి సహాయం చేయండి. మీ మీద ఆధారపడుతూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనములో మరి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మరి ఆ యొక్క ఉప్పు అనేది నిస్సారమైనట్లయితే అది మరి దేనికి పనికిరాదు. కేవలం అది ఏం చేయబడుతుంది అంటే మరి మనుషుల చేత త్రొక్కివేయబడుటకే గాని మరి దేనికి కూడా అది ఉపయోగకరంగా ఉండదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అనమాట. మరి రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా మరి లోకానికి ఉప్పై ఉన్నారు అంటే మరి మనం ఏ విధంగానంటే ఒక ఉప్పు అనేది ఏ విధంగానైతే మరి రుచిని కలిగించే విధంగా ఏ విధంగా ఉంటుందో ఒక పదార్థాన్ని మరి పాడు చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మరి పచ్చళ్ళు గనక మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క పచ్చడిని పాడి ఖరాబ్ అవ్వకుండా ఈ యొక్క ఉప్పు అనేది ఎంతగానో ఉపయోగపడేదిగా ఉంటుందన్నమాట. కాబట్టి మరి దేవుని ప్రజలు లోకానికి ఎలాంటి వారు అంటే ఉప్పు లాంటి వారు. మరి దేవుని యొక్క ప్రజలు మరి లోకానికి ఎలాంటి వారంటే మరి ఉప్పు లాంటి వారు. మరి అది ఉప్పు ఏ విధంగానైతే రుచిని కలిగించే విధంగా ఉంటుందో మరి ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా మరి అలాంటి వారమే అన్నమాట. మరి ఆ యొక్క ఒక పచ్చడిని పెట్టినప్పుడు మరి ఒక కర్రీస్ కానీ వంట చేసేటప్పుడు మరి అది ఏ విధంగా అయితే ఒక కర్రీకి టేస్ట్ని తెప్పించే విధంగా ఉంటుంది. అన్ని మనం ఎంత మంచిగా ఎన్ని వేసినా కూడా దానికి రుచి అనేది ఉండదు. కానీ సరైనంత మోతాదులో దానికి సరిపడా ఉప్పు వేసినప్పుడు మాత్రమే మరి అది ఎంతగానో రుచిని తెప్పించే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి మరి మనం కూడా అలాంటి వారమే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అన్నమాట. మరి ఈ యొక్క సంఘము మరి దేవుని ప్రజలు అనబడుతున్నటువంటి మనము ఈ లోకంలో మరి ఆయన యొక్క శరీరం అనబడేటటువంటి నీవు నేను మనం అందరం కూడా ఈ యొక్క లోకానికి ఉప్పు లాంటి వారం అని మనం ఏమాత్రం కూడా మర్చిపోయేటటువంటి వారంగా ఉండకూడదన్నమాట. మరి యేసు ప్రభు వారి యొక్క శరీరమే క్రీస్తు యొక్క సంఘము. ఆయన యొక్క శరీరమే మనము. ఆయన యొక్క శరీరమే నీవు నేను మనం అందరం కూడా. సంఘము అంటే ఏంటంటే నీవు నేను క్రీస్తు యొక్క శరీరము. యేసు ప్రభు వారు మాత్రమేగా ఆయన మన యొక్క సంఘానికి ఏమై ఉన్నాడంటే మరి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సంఘము అనేది ఒక కట్టడం కాదు, అది పరిశుద్ధులకు సంబంధించినటువంటిది. సంఘము అంటే ఏంటంటే దేవుని ప్రజలు తప్ప మరేది కూడా కాదనమాట. మరి ఈ విధంగా మరి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మరి 12-16 వచనాలలో మొదటి అధ్యాయము ఎఫెసీ 1వ అధ్యాయము 4-5 వచనాలలో గనక మనం చూసుకున్నట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించబడినటువంటి తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. మరి జగత్తుకు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను మనందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడక ముందే, భూమి రవంత లేనప్పుడే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు.
కాబట్టి ఈ యొక్క మరి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా మరి కుమార్తెలనుగా మనల్ని చేసుకున్నాడు. మరి ఆయన ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క సమూహమే మరి క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ యొక్క సమూహాన్నే మనం ఏమంటున్నామంటే సంఘము అని అంటున్నామన్నమాట. మరి ఆ యొక్క సంఘము అని పిలువబడేటటువంటి నీవు నేను కూడా మరి లోకానికి ఎలాంటి వారం అంటే ఉప్పు లాంటి వారము. మరి ఆ యొక్క ఈ యొక్క 5వ అధ్యాయం 13వ వచనంలో మొదటిది ఏంటిదంటే లోకానికి ఉప్పు, మరి అదే విధంగా లోకమునకు వెలుగు అనేటటువంటి ఆ క్రింది వచనంలో 14వ వచనంలో చూసినట్లయితే లోకానికి వెలుగుగా ఉండాలి. మరి అనేకులను ప్రభు యొక్క వెలుగులోనికి వెలిగింపబడినటువంటి నీవు నేను కూడా అనేకులను మరి ఆ యొక్క వెలుగులోనికి నడిపించేటటువంటి వారంగా ఉండాలి. మరి మన యొక్క మాటలు కానివ్వండి ఏ విధంగా ఉండాలి అంటే రుచికరంగా ఉండాలి. మనం మాట్లాడినప్పుడు చాలా మంది మాట్లాడేటప్పుడు మరి ఏమనిపిస్తుంది అంటే కొద్దిమంది మాట్లాడితే వీళ్ళు మాటలు ఆపేస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. కొద్దిమందితో మాట్లాడినప్పుడు ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండు అనే విధంగా ఉంటుంది. మరి వీళ్ళు రక్షింపబడినటువంటి వాళ్ళే, వాళ్ళు రక్షింపబడినటువంటి వారే, దేవుని ఎరిగినటువంటి వారే అయినప్పటికీ కూడా వాటిలో వ్యత్యాసం తేడా అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అదే విధంగా మరి ఆయనను ఎరిగి ఉన్నటువంటి మనము మరి సంఘము అని పిలువబడుతున్నటువంటి మనము ఆ విధంగా మరి మనం లోకానికి ఉప్పుగా మరియు వెలుగుగా ఉండేటటువంటి వారంగా ఉండాలన్నమాట. ఈ యొక్క ఆదికాండం 18వ అధ్యాయం 18వ అధ్యాయము 23 నుంచి 33 వచనాలలో మరి అక్కడ అబ్రహాము లోకానికి ఏ విధంగా ఉన్నాడు అంటే మరి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలకు మరి ఉప్పుగా ఉన్నాడు, వెలుగుగా ఉన్నట్లుగా మనము చెప్పవచ్చు అన్నమాట. ఆదికాండము 18వ అధ్యాయము ఆ యొక్క 23 నుంచి ఆ 33 వచనాల వరకు గనక చూసుకున్నట్లయితే అబ్రహాము లోకానికి ఏ విధంగా ఉన్నాడంటే ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలకు ఉప్పుగా ఉన్నాడు మరియు వెలుగుగా ఉన్నాడు అన్నమాట. అక్కడ అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది మొదటగా ఆ విధంగా అంటున్నాడు అనమాట. ఒకవేళ 50 మంది ఉంటే అక్కడ మరి 50 మంది కనుక నీతిమంతులు ఉండిన ఎడల దానిలో 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలము నాశనం చేయక కాయవా అని అంటున్నాడు. ఆ తర్వాత మరి 50 మంది తర్వాత ఏమంటున్నాడంటే మరి ఇంకా 30 మంది అన్నాడు. మరి అదే విధంగా లాస్ట్ కి చివరికి వచ్చేసరికి ఒక్కరు ఉన్నట్లయితే అని అంటాడనమాట. ఒకవేళ 10 మంది ఉంటే నాశనం చేయదువా? మరి ఈ విధంగా ఆ ఒక్కడు అబ్రహాం మాత్రము ఏ విధంగా ఉన్నాడు అంటే మరి ఉప్పుగా వెలుగుగా ఉన్నట్లుగా మనము చెప్పవచ్చు అన్నమాట. ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క రక్షణ విషయమై మరి అబ్రహాం ఎంతగానో మరి భారం కలిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి నేటి దినాల్లో రక్షింపబడినటువంటి మనమందరం కూడా మరి అలాంటి మరి భారాన్ని కలిగి ఉండేటటువంటి వారంగా ఉంటున్నామా? మరి ఇతరుల యొక్క రక్షణ విషయంలో మనము అలాంటి భారాన్ని కలిగి ఉంటున్నామా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి అన్నమాట. అదే విధంగా మరి 2 దినవృత్తాంతములు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో 2 దినవృత్తాంతములు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను అని అంటున్నాడు అనమాట. చాలా సార్లు మనం చదువుకున్నటువంటి లేఖన భాగమే. మరి అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రజలు దేశానికి ఏ విధంగా ఉండాలి అంటే మరి స్వస్థతను కలిగించేటటువంటి వారిగా ఉండాలి. స్వస్థత అంటే ఇది బాహ్య సంబంధమైనటువంటి స్వస్థత కాదు, కానీ మరి ఆధ్యాత్మికమైనటువంటి మరి స్వస్థతను కలిగించేటటువంటి వారంగా ఉండాలి. మన ప్రార్థనలు దేశాన్ని బాగుపరిచేవిగా, మన ప్రార్థనల ద్వారా అనేకులు దేవుని యొక్క మార్గాల్లో నడిచే విధంగా మన యొక్క ప్రార్థనలు ఉండాలని దేవుని యొక్క వాక్యము మరి ఇక్కడ సెలవిస్తూ ఉంటుందన్నమాట. మరి ఆశీర్వాదము మరి తీసుకొని రావాలంటే
మరి వారికి ఉండాల్సినటువంటి 4 అర్హతలు ఏంటంటే, మొదటగా మరి తమను తాము తగ్గించుకొని ఉండాలి. మరి రెండవదిగా వాళ్ళు ప్రార్థనా పరులై ఉండాలి. మరి దేవుని సన్నిధిని వెదికేటటువంటి వారై ఉండాలి. మరి వారి బలహీనతలు, వారి యొక్క పాపములను ఒప్పుకునేటటువంటి వారుగా ఉండాలన్నమాట. నీ ద్వారా, నా ద్వారా ఈ యొక్క దేశానికి గానివ్వండి, లోకానికి గానివ్వండి, మరి లోకంలో ఉన్నటువంటి అనేక ప్రజలకు స్వస్థత, మేలు కలగాలంటే మొదటగా నీవు, నేను కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటివంటే, మనల్ని మనం తగ్గించుకోవాలి, ప్రార్థనా పరులమై ఉండాలి, మరి అనేకుల కొరకు మనం మొరపెట్టేటటువంటి వారమై ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని మనం వెదికేటటువంటి వారంగా ఉండాలి. మన యొక్క బలహీనతలను ప్రభు ఎదుట మనము ఒప్పుకునేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. ఆ విధంగా ఎప్పుడైతే మనం ఉంటామో, మనం ఈ లోకానికి ఏ విధంగా ఉంటామంటే, మరి ఉప్పుగా ఉంటాము, లోకానికి మనము వెలుగుగా ఉంటాము. నన్ను దేవుడు రక్షించుకున్నది, మరి వెలుగులోనికి నడిపించింది ఎందుకంటే అనేకులను ఆయన వైపుకు తిప్పడానికి అన్న విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు అన్నమాట. మరి అదే విధంగా 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలలో, 1 తిమోతి 1వ అధ్యాయము 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలలో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మరి అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకంలో మనము మంచి భక్తి కలిగి, మరి నెమ్మదిగా సుఖంగా మనం ఈ లోకంలో బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే, అందరి కొరకు మనం ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు మనము ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. మరి అంత మాత్రమే కాదు కానీ మరి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అనేకులను ప్రభు వైపుకు మళ్లించేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే నిజంగా మనం లోకంలో అనేకులని ప్రభు వైపుకు మళ్లిస్తామో, మరి ఆ యొక్క దానియేలు గ్రంథంలో కూడా ఒక చక్కని మాట ఉంటుందండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో, దానియేలు గ్రంథంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. బుద్ధిమంతులైతే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. నిజంగా మరి ఎవరైతే నిజంగా అనేకులను ప్రభు వైపుకు మళ్లిస్తారో, అనేకులను లోకంలో నశించిపోయేటటువంటి వారిని మరి దేవుని వైపుకు ఎవరైతే మళ్లిస్తారో, వారి యొక్క ప్రార్థన ద్వారా కావచ్చు, వారి యొక్క సాక్ష్యం ద్వారా కావచ్చు, మరి ఆ విధంగా ఎవరైతే దేవుని వైపుకు అనేకులను త్రిప్పుతారో అలాంటి వారు ఏ విధంగా ఉంటారంట, ఆకాశంలోని జ్యోతులను పోలినటువంటి వారే ప్రకాశించెదరు. ఆకాశంలో ఉండేటటువంటి జ్యోతులు ఏ విధంగా ఒక సూర్యుడిని కానివ్వండి, ఒక చంద్రుడిని కానివ్వండి తీసుకున్నట్లయితే అవి మరి ఎంతో వెలుగునిచ్చేవిగా ఉంటాయి. అంత మాత్రమే కాదు కానీ చీకట్లో కనిపించేటటువంటి చిన్న చిన్న ఆ యొక్క నక్షత్రాలు కూడా మరి ఎంతో దూరంగా ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో ప్రకాశవంతంగా అవి మనకు కనిపించేవిగా ఉంటాయన్నమాట. కాబట్టి ఆయన బిడ్డలైనటువంటి వారు కూడా ఎవరైతే అనేకులను మరి దేవుని వైపుకు త్రిప్పుతారో అలాంటి వారు ఏ విధంగా ఉంటారు అంటే, ఆ యొక్క జ్యోతులను పోలినటువంటి వారై మరి ప్రకాశించెదరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో నీవు, నేను అలా మరి ప్రకాశించేటటువంటి వారంగా ఉండాలి. ప్రకాశించేటటువంటి అనేకులను ప్రభు వైపుకు త్రిప్పుతూ మనము ప్రకాశించేటటువంటి జ్యోతులను పోలినటువంటి వారై ఉండాలి. నక్షత్రాలను మరి ఆ యొక్క నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో మరి వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. మరి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును అంగీకరించినటువంటి నీవు, నేను మరి ఆయన యొక్క మరి నీతి మార్గంలో మనం నడుస్తూ అనేకులను ఆయన ఆ మార్గంలో నడుచుకున్నట్లు మరి నిజంగా ఎవరైతే ఆ విధంగా త్రిప్పుతారో అనేకులను,
నక్షత్రాల వలె వాళ్ళు నిరంతరం కూడా అంటే ఎల్లప్పుడూ ప్రకాశించెదరు. మరి చాలా మంది భక్తుల యొక్క జీవితాలను గనక మనం తీసుకున్నట్లయితే అనేక మంది సేవకులు గానివ్వండి, మిషనరీలు గానివ్వండి, మరి ఎంతో మంచి మంచి గొప్ప గొప్ప వారు వాళ్ళు ఎన్నో సంవత్సరాలయినప్పటికీ గూడా, కొన్ని వందల సంవత్సరాల క్రితం వాళ్ళు సేవ చేసినప్పటికీ గూడా, చాలా మంది పేర్లు ఇప్పటికి గూడా మనము వాళ్ళ పేర్లు మరి వాళ్ళని గురించి మనం చదువుకుంటున్నాము. మరి అంటే వాళ్ళు చేసినటువంటి సేవ, వారి యొక్క త్యాగం అనేది అంత గొప్పగా ఉన్నది గాబట్టే, వాళ్ళని గురించి కొన్ని వందల సంవత్సరాలైనా గూడా మరి వాళ్ళ యొక్క సేవను మనం గుర్తిస్తుంటున్నామంటే, మరి అది కేవలం అది వాళ్ళ యొక్క మరి ఏ విధంగా వాళ్ళు ఏ విధంగానైతే ప్రభు కొరకు వాళ్ళు ప్రభు వైపుకు అనేకులను త్రిప్పి ఉన్నారు కాబట్టే వాళ్ళని గురించి చదువుకుంటున్నాం, వింటున్నాం. అనేక పుస్తకాల్లో గూడా మరి ఆ యొక్క భక్తుల యొక్క సాక్ష్యాలను గూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే చదువుకుంటూ ఉంటామనమాట. కాబట్టి మరి నీవు, నేను గూడా మనము అనేకులను ప్రభువు వైపుకు త్రిప్పేటటువంటి వారంగా, అనేకుల కొరకు ప్రార్థన విజ్ఞాపనములు చేసేటటువంటి వారంగా, మరి ఈ లోకంలో మనం ప్రకాశించాలంటే అలాంటి సాక్షార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవించేటటువంటి వారంగా, లోకానికి ఉప్పుగా మనము రుచికరంగా మరి మనం ఉండేటటువంటి వారంగా, వెలుగుగా మనం మరి ఉండేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. దేవుడు రక్షించుకున్నది మనల్ని మరి ఎందుకో మన యొక్క స్వప్రయోజనాల కొరకు మాత్రమే కాదు గాని, మన యొక్క మరి కాదు గాని, మరి అనేకులను ఆయన వైపు త్రిప్పడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు అన్న విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు. అనేకుల కొరకు విజ్ఞాపనములు చేస్తూ మరి మంచి సాక్షార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు మనం ఈ లోకానికి ఏ విధంగా ఉంటామంటే ఉప్పుగా ఉంటాము, వెలుగుగా ఉంటాము. మరి అదే విధంగా నక్షత్రముల వలె మరి ప్రకాశించేటటువంటి వారంగా ఉంటాము. కాబట్టి ఇటు మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్